బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కూర్చున్నప్పుడు నేనేమీ చేయలేను. పతి ఉన్నప్పుడు ఆ పత్నిని రక్షించడం ఇంకొక పురుషుడిది లక్షణం కాదు. ఇది ధర్మ సూక్ష్మం. ఇది అందుకని నేను తల వంచుకొని ఉండాను, ముండిపోయాను. నన్నేమి నువ్వు శపించకు, ఇది ఉండింది ధర్మ సూక్ష్మం, నేను చెప్తున్నా నీకు. ఎందుకంటే నిన్ను నేను రక్షించటానికి నేను అర్హుడి కాను. కానీ భీష్ముడికి ఈ సమయంలో ఒకటే ఒకటి రక్షించగలిగిన వాడు కృష్ణుడొక్కడే అని తెలుసు. అందుకే ఆయనను ప్రార్థిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ ద్రౌపది ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? ఇక్కడ మహాభక్తుడైనటువంటి భీష్ముడు ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? భీష్ముడి యొక్క మనస్సును తెలుసుకొని ద్రౌపదిని రక్షించాడా? మానాత్మానం రక్షించడానికి కోసం పరమాత్ముడు అబలను రక్షించడానికి వచ్చాడా? ఈ రెండు భక్తి కూడా చేరుకుంది కృష్ణుడు రావటానికి కారణం. అప్పుడు కృష్ణుడు ఇంకొక యుద్ధంలో ఉన్నాడు, రావటానికి వీలు కాలేదు. అయినప్పటికీ కృష్ణ భక్తితో ఇద్దరు భక్తి లాక్కొచ్చేసింది అని అంటూ భీష్ముడు అప్పుడే కృష్ణుడిని ప్రార్థన చేస్తున్నాడు. కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మనే, హరయే పరమాత్మనే, ప్రణతక్లేశనాశాయ, ప్రణతక్లేశనాశాయ, గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః. తర్వాత దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ ఘోరమైన కష్ట సమయంలో ద్రౌపది కృష్ణుని ఇలా ధ్యానించింది. గోవింద ద్వారకావాసిన్. ఎందుకు ఆవిడ ఒక తప్పు చేసింది? గోవింద మమ హృదయవాసిన్ ఎందుకు అనలే? ద్వారకావాసిన్. చాలా దూరం ఊరు పేరు చెప్పింది, దగ్గరే ఉండే కృష్ణుడు ఎందుకు పిలిచలే? కృష్ణ గోపీజన ప్రియా, కౌరవైః పరిభూతా మాం, కౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. కృష్ణ కిం న జానాసి కేశవ, కృష్ణ గోవింద అని ద్రౌపది వేడుకుంది. సర్వము నీవే పరమాత్మ, కృష్ణ గోవింద గోపీజన ప్రియా, హే ద్వారకా వాసిన్ కౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి, కిం న జానాసి కేశవ. గోవింద కృష్ణ, కౌరవుల చేత అవమానించబడుతున్న నా కష్టం నీకు తెలియటం లేదా? హే నాథ, హే రమానాథ, హే నాథ, హే రమానాథ, వ్రజనాథార్థినాశన, హే నాథ, హే రమానాథ, వ్రజనార్థినాశన, కౌరవార్ణవమగ్నాం మాం, కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన, ఉద్ధరస్వ జనార్దన, ఉద్ధరస్వ జనార్దన.
ఓ జనార్దన, కౌరవ సముద్రంలో పడిన నన్ను పైకెత్తి రక్షించు. కృష్ణ కృష్ణ మహాయోగిన్, కృష్ణ కృష్ణ మహాయోగిన్, విశ్వాత్మన్ విశ్వభావనాం, ప్రపన్నాం పాహి గోవింద, కురు మధ్యేవ సీదతి. కృష్ణ, కౌరవుల మధ్యలో నశించిపోతున్న నన్ను రక్షించు. కృష్ణుడు సూక్ష్మ రూపంలో వచ్చి ద్రౌపదిని రక్షించాడు. తర్వాత ద్రౌపది భీష్ముడితో సహా అక్కడ చేరిన పెద్దలందరినీ ఉద్దేశించి సూటిగా ప్రశ్నలు వేసింది. అంతవరకు మౌనంగా ఉన్న భీష్ముడు ఇలా అన్నాడు, అమ్మా, నేను ఇంతకు పూర్వమే స్పష్టంగా చెప్పాను, ఎటువంటి పండితులైనా ధర్మసూక్ష్మాన్ని గ్రహించటంలో బోల్తా పడుతూ ఉంటారు. ఇక ఈ లోకంలో బలవంతులు ఆదేశించిందే ధర్మమైపోతుంది. దుర్బలులు ఎన్ని నీతి పద్ధతులు చెప్పినా వాటినెవరూ లెక్కించడం లేదు. అత్యంత గహనమైనటువంటి ధర్మసూక్ష్మాన్ని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిర్ణయించలేకపోతున్నాను. ఎందుకంటే దుర్యోధనుడు చెడ్డవాడు, బలవంతుడు. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఏది ఏమైనా త్వరలోనే ఈ కౌరవ వంశం నిర్మూలమైపోవటం ఖాయం. ఇక దాసివో కావో నీ భర్తే నిర్ణయించాలి అని చెప్పి మళ్ళీ మౌనమాన్ని వహించాడు. మీ భర్తలు ఉండేటప్పుడు నేనేం చెప్పలేను. ఈ ఘట్టంలో ధర్మసూక్ష్మాలు, రాజ వ్యవహారాల మాట ఎలా ఉన్నా భీష్ముడికి మాత్రం ద్రౌపదిని సూక్ష్మ రూపంలో రక్షించిన కృష్ణుడిపై భక్తిభావం సముద్రంలా పెరిగిపోయింది. తర్వాత ఉత్తర గోగ్రహణం ఘట్టంలో భీష్ముడు పాండవుల ధర్మనిష్టను, అజ్ఞాతవాసకాల నిర్ణయాన్ని తెలిపి శ్రీకృష్ణుడు ఎవరి పక్షంలో ఉంటే వారికి విజయం సిద్ధిస్తుంది కనుక పాండవులతో సంధి చేసుకోండి అని కౌరవులకు హితాన్ని ఉపదేశించాడు. పితామహుడి మాటలను కౌరవులు పట్టించుకోలేదు. తర్వాత హస్తినాపురంలో విషయమంతా వికటించింది కూడా. శ్రీకృష్ణుడు కౌరవ పాండవులకు సంధి కుదుర్చాలని రాయభారాకి వచ్చాడు. సంధి కుదుర్చటానికి వచ్చినటువంటి కృష్ణుడిని బంధించాలని కౌరవులు దురాలోచన చేశారు. వాళ్ళు అలా ఆలోచిస్తుండగానే కృష్ణుడు దుర్యోధనుణ్ణి తీక్షణంగా చూసి విశ్వరూపాన్ని ప్రకటించాడు. ఆ విశ్వరూపాన్ని చూడలేక దుర్యోధనాదులంతా కళ్ళు మూసుకున్నారు. భయంతో వణికిపోయారు. కరుణామూర్తి అయిన కృష్ణుడు నారదుడికి, కణ్మహర్షికి, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు ప్రత్యేకంగా దివ్యదృష్టిని అనుగ్రహించాడు. వారు ఆ దివ్యదృష్టితో కృష్ణుడి విశ్వరూపాన్ని చూసేసి ఆనందంతో తన్మయులై ఆ స్వామిని కీర్తించారు. విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం, విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం, విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం, విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం. నయన భూషిత శుద్ధ శుచిమత్ సూర్య చంద్ర వందనం, నయన భూషిత శుద్ధ శుచిమత్ సూర్య చంద్ర వందనం, హస్తవిలస దేవతాగణ దీప్తికాంత వందనం, వస్తవిలస దేవతాగణ దీప్తికాంత వందనం, విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం, విశ్వరూప వందనం, విరాట్ రూప వందనం. కంబుకంఠ వ్యోమకర్ణ విశ్వజఠర వందనం, కంబుకంఠ వ్యోమకర్ణ విశ్వజఠర వందనం, కాలరూప
రూప వేద గోప బుద్ధి రూప వందనం. బాలరూప వేదరూప బుద్ధిరూప వందనం. విశ్వరూప వందనం. విరాటరూప వందనం. విశ్వరూప వందనం. విరాటరూప పాద సంభవ తీర్థ పాలిత సర్వలోక వందనం. పాద సంభవ తీర్థపాలిత సర్వలోక వందనం. సప్త సుస్వర నాద జనక సచిదనంద వందనం. సప్త సుస్వర నాద జనక సచిదానంద వందనం. విశ్వరూప వందనం. విరాటరూప వందనం. విశ్వరూప వందనం. విరాటరూప వందనం. For more videos like this, subscribe Big TV channel.